ఒక్క చోటే మీకు కావాల్సిన అన్ని కిచెన్ ఐటమ్స్ ఎలా దొరుకుతాయో అనుకుంటున్నారా? మేము కూడా అలా అనుకునే వెళ్ళామండి ఈ ప్లేస్‌కి. చూడగానే మాకైతే మతిపోయింది అసలు. మీకు కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ కిచెన్ ఐటమ్స్‌తో పాటు డెకరేషన్ ఐటమ్స్ కూడా ఇక్కడ మనకి ఇస్తున్నారండి. అసలు మీరు ఇక్కడ చూస్తే ఒక ఫ్యాక్టరీలానే ఉండిద్ది మొత్తము. మీకు ఎంత డిఫరెంట్ కావాలంటే అన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ. మాకైతే ఇది యూట్యూబ్‌లో సజెషన్స్‌లో చూసి వెళ్ళాము. ఎట్లా ఉంటుందా అని డౌట్‌గానే వెళ్ళాం గానీ, వెళ్ళాక అర్థమైంది నిజంగానే ఇది రియల్‌గానే అంత ప్రొడక్ట్ వాల్యూగా ఉన్నాయని చెప్పి. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉన్నది. మీరు ఒరిజినల్ బ్రాండ్ మీద చాలా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు వీళ్ళిక్కడ. అండ్ ఇదొచ్చేసి సనత్ నగర్‌లో ఉన్న అగ్రోమెక్ అండి. ఇది కూకట్పల్లిలో కూడా అవైలబుల్ ఉంది. కానీ మాకు ఇది దగ్గర అని చెప్పి మేము ఇక్కడికి ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్ళాము. ఓన్లీ ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్ళిన మేము చాలా ఐటమ్స్ అయితే పర్చేస్ చేసాము. అది మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాము ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ వచ్చి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు చాలా డెకరేషన్ పీసెస్ అయితే ఉన్నాయి. మీరు కూడా ఈ స్టోర్‌ని ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాము. ఇప్పుడైతే మేము అగ్రోమెక్ స్టోర్కి వెళ్దామని చెప్పి ముందు తింటున్నాము ఇక్కడ పుదీనా రైస్ అది. సో మీకు ఆ వీడియో కావాలంటే మళ్ళీ స్పెషల్గా చేసి పెడతాము. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక్కడ మేము సనత్ నగర్లో ఉన్న అగ్రోమెక్ అయితే విజిట్ చేస్తున్నామండి. ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదు, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాము. ఎట్లా ఉంటుంది ఈ స్టోర్ ఎప్పుడూ అసలు వినలేదు. ఫస్ట్ టైం వింటున్నాం మేము కూడా. ఎక్స్‌ప్లోర్ చేద్దామని వెళ్ళాము. వెళ్ళగానే ఇక్కడ 5 యూనిట్స్ అయితే మాకు కనిపించాయండి. ఫస్ట్ అయితే యూనిట్ 1లోకి వచ్చేసాము. ఎంట్రన్స్‌లో మనకి ఇట్లా లంచ్ బాక్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ అని కొన్ని పెట్టారు. ఈ హాట్ బాక్స్ చూడండి ఎంత బాగుందో. బాగుంది, పైన బాగుంది, కలర్ బాగుంది. బ్లాక్ రాకుండా ఉండాలి. ఇది ఎంత ఇది రేటు? 969 రూపాయల. చూసారా ఎలా ఉందా? ఇది కుకింగ్ చేసుకోవచ్చండి. ఇదిగో ప్లగ్ ఇచ్చారు. ప్లగ్ పెట్టుకుని మనం కుకింగ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు ఇందులో. బాగున్నాయి. 2795 రూపాయలు అంటే. ఇది ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కూడా కుకింగ్ చేసేసుకోవచ్చు. ట్రావెల్లో కూడా మనం ప్లగ్ పెట్టేసుకొని కుకింగ్ చేసుకోవచ్చు. బాగుంది. ఇది లంచ్ బాక్స్ అండి. లంచ్ బాక్స్ పెట్టుకోవడానికి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి ఉంటే బాగుంటుంది. ఇక రేట్ చూసారా, 969 రూపాయలు. ఇది తీసుకోవాలి. ఇది బాగుంది. ఇదిగో 3 గిన్నెలు వచ్చినాయి. కథ చూడ బాగుంది. రైస్ పెట్టుకోవచ్చు. తిరుగన్నం పెట్టుకున్నా, ఇది కర్రీ చేసుకున్నా. అయితే రేటు కొంచెం ఎక్కువగానే ఉంది. అంటే ఇది క్వాలిటీ ఉందండి, క్వాలిటీ బాగుంది. ఇది ప్లాస్టిక్ కానీ బాగుంది, క్వాలిటీ బాగుంది. 310 రూపాయలు. స్టోరేజ్ బాక్స్ ఇవి బాగున్నాయినండి. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. క్వాలిటీ రేట్ ఇది 240. దీని మీద ఉంది 240. క్వాలిటీ చాలా బాగుంది. బాగున్నాయి. ఇది స్టోరేజే, మసాలా సరుకులు వేసుకోవడానికి బాగుంది. పెద్దది. ఎంత చూపించు. 360. సో ఇట్లా స్టోరేజ్ బాక్సెస్ అయితే చూస్తున్నారు కదా, డిఫరెంట్ క్వాంటిటీతో అయితే వచ్చాయి. సెల్లో బ్రాండ్ అండి ఇది. కానీ అగ్రోమెక్ వైపు నుంచి మనకి డిస్కౌంట్ 20% ఇచ్చారు. అవైతే కొన్ని తీసుకున్నాము. క్వాలిటీ ప్లాస్టిక్కే కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక టైప్ ఆఫ్ స్టోరేజ్ బాక్స్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కంటైనర్స్ ఉన్నాయి లోపల. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 499. ఇలా ఈచ్ ఐటమ్ యొక్క కాస్ట్ అయితే చూపించడానికి ట్రై చేసామండి ఇక్కడ. అండ్ మిడిల్లో ఒక చోటేమో తీయొద్దని చెప్పారు.
బట్ సమ్హౌ మేనేజ్ చేసాం తీయడానికి, మీకు చూపించడానికి. మ్యాక్స్గా ఈచ్ యూనిట్ కవర్ చేసాము. సో మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోగా ఉంటుంది ఇది. సో ఎవరైతే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్లోర్ చేయాలి, మేము కొత్త ఇల్లుకు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి ఈ స్టోర్ని విజిట్ చేయండి. ఇది ప్రమోషనల్ అయితే అస్సలు కాదండి, మీకు యూస్ఫుల్ అని చెప్పి చెప్తున్నాము. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే కొన్ని స్టోరేజ్కి సంబంధించినవి మా మమ్మీ తీసుకుంటున్నారనమాట. ఇవి వచ్చేసి మనం ఏమన్నా పికిల్స్ మిక్స్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఏమన్నా క్లోత్స్ వాష్ చేసుకోవడానికి కానీ అట్లా పెద్ద పెద్ద స్టోరేజ్ డబ్బాలు అయితే చూసుకుంటుంది. ఇక్కడ ఎవరైతే మదర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఎక్సలెంట్గా నచ్చుద్దండి ఈ స్టీల్ ఫ్యాక్టరీ. అండ్ క్వాలిటీ కూడా బాగుంది. మీకు అడ్రస్ కూడా స్క్రీన్ మీద వేయడం జరుగుతుంది, మీరు అది ఒకసారి చూసి మీకు వీలైన టైంలో వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ ఇక్కడికి వచ్చేసి మట్టి పాత్రలు ఉన్నాయండి. ఇది సెకండ్ ఫ్లోర్ యూనిట్ 1లో. మొత్తం డిఫరెంట్ పాట్స్ అయితే ఉన్నాయి, మీరు చూస్తే చాలా క్యూట్గా దాని మీద డిజైన్స్ కూడా వేశారు. అండ్ ఇవి మనం పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, ఓల్డ్ ట్రెడిషన్ పచ్చళ్ళు జాడీలు కూడా ఉన్నాయి. అండ్ ఇవి సిరామిక్ టైప్ ఆఫ్ ప్లేట్స్ అన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైస్ అయితే దీంట్లో ఉందండి. మనకి 4 పీసెస్, ఇప్పుడు ఇక్కడ చూస్తే 2 పీసెస్ 770 పడింది. ఇలానే 4 పీసెస్ వచ్చాయి, అవి కూడా 400 అబోవ్, అంటే 450 అరౌండ్ పడింది అనమాట. అండ్ ఇలా స్టార్టర్ ప్లేట్స్ లాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ మనందరికీ, వీళ్ళైతే గిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అది మనం సర్టెన్ అమౌంట్ వరకు బిల్ పే చేసిన వాళ్ళకి అనమాట. అంటే మనం ఒక 5000 బిల్ చేస్తే ఒక టైప్ ఆఫ్ గిఫ్ట్ ఇస్తున్నారు, అండ్ 10,000 అబోవ్ పే చేస్తే ఒక టైప్ ఆఫ్ గిఫ్ట్ ఇస్తున్నారు. సో ఈ గిఫ్ట్ డీటెయిల్స్ మీకు ఇంకొక వీడియోలో చెప్తానండి. గిఫ్ట్ అయితే తీసుకోవడం మర్చిపోకండి, చాలామంది అయితే తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు ఆ పక్కన ఉన్న స్టోర్ చూడకుండానే. సో మీకు అవి ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఇది కూడా చెప్తున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎవరికైతే పాతవి ఉంటాయి కదా, పాత సామాన్లు అంటే యూజ్ చేయలేని ఓల్డ్ ఐటమ్స్ ఉంటాయో వాళ్ళు ఇక్కడ రీప్లేస్ అయితే చేస్తున్నారండి. మీరు ఆ ఓల్డ్ ఐటమ్స్ కనుక వీళ్ళకి స్టోర్కి విజిట్ చేసి ఇస్తే దాని తగ్గ ప్రైస్కి మీకు అక్కడ కొత్త ఐటమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదొకటి కూడా మీరు మైండ్లో ఉంచుకోండి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఎవరికైతే అంటే కొత్తగా ఫ్యామిలీ స్టార్ట్ చేస్తున్నారో అండ్ న్యూ హౌస్లో మేము ఐటమ్స్ అన్నీ కొనుక్కోవాలి, అన్నీ ఒకే చోట ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్లో ఉన్నారో వాళ్ళైతే మ్యాక్సిమం రిలయన్స్, డిమార్ట్కి వెళ్తూ ఉంటారు కదా, వాటికన్నా ఎక్కువ స్టాక్, ఎక్కువ డిఫరెంట్ ఐటమ్స్, ఆల్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నది అగ్రోమెక్స్ స్టోర్ అండి. ఇలాంటి స్టోర్ మీకు ఏమన్నా ఇంకా తెలిస్తే అది కామెంట్ సెక్షన్లో పెట్టండి, మాకు తెలియదు ఇంకేమన్నా ఉన్నాయో, మేము ఇది ఒకటే ఎక్స్ప్లోర్ చేసాము. సో మీరు అది కూడా కన్సిడర్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీ పాట్స్ అన్నమాట. చాలా వెరైటీ టైప్ ఆఫ్ కప్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాం కదా. కప్స్ అయితే చాలా బాగుందండి, క్వాలిటీ పట్టుకుంటే అసలు చాలా అయితే గట్టిగా కూడా ఉన్నాయి, చేయి జారిపోయినా ఎరగలేనంతగా అనమాట. సో అదొకటి. అండ్ మేము ఇక్కడ 5 యూనిట్స్ అని చెప్పాం కదా, ఈచ్ యూనిట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ అయితే మనకి ఉంటాయండి. అది మీకు వీడియో చూస్తుండగా మీకు అర్థమవుతుంది. ప్రతి యూనిట్లో ప్రతి కార్నర్ అయితే కవర్ చేసాం, కానీ ఈచ్ దానికి ప్రైజ్, ఈచ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా లెంతీ వీడియో అవుతుంది, మీకు ఇంట్రెస్ట్ కూడా ఉండదని చెప్పి ఇక్కడ క్రిస్పీగా చెప్పేస్తున్నాను. మీరైతే ఎక్స్ప్లోర్ చేయండి, ఎక్స్ప్లోర్ చేశాక మీ ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ బాటిల్స్ ఉన్నాయి, దాని మీద పెయింటింగ్ చూడండి అసలు. ఒక్కొక్క బాటిల్ మీద ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకొకటి చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన కార్టూన్స్తో కూడా వచ్చాయి, చోటా భీమ్ కూడా ఉన్నాడు అది కూడా చూడండి. అండ్ ఇంకొకటి, ఇది వీకెండ్స్లో అయితే వెళ్ళొద్దండి, అదొక్కటి కన్స్ట్రెంట్ అనమాట. ఎందుకంటే చాలా ఫ్లోటింగ్ ఉంటుంది, చాలామంది ఉంటారు, మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే ప్రతి కార్నర్కి వెళ్ళి చూడాలనుకుంటే. మాకు ఫ్రీగా ఉండాలి అనుకున్న వాళ్ళు వీక్ డేస్లో వెళ్ళండి. మేమైతే ఇక్కడ ఫ్రైడే వెళ్ళాము, ఫ్రైడే మాకు లీవ్ పెట్టుకుని వెళ్ళాము. ఇక్కడ మా మమ్మీ తీసుకెళ్ళానంటే ఫ్రైడే లీవ్ పెట్టుకుని వెళ్ళాము. అసలు ఇక్కడ డెకరేట్ ఐటమ్స్ ఉండవేమో అనుకున్నాం, కానీ
సెకండ్ ఫ్లోర్ కాదు, ఇది థర్డ్ ఫ్లోర్ అనుకుంటా. థర్డ్ ఫ్లోర్లో యూనిట్ 1 థర్డ్ ఫ్లోర్లో ఒక వైపు మొత్తం డెకరేటివ్ ఐటమ్స్ అండి. అసలు ఐడల్స్ అయితే సూపర్ ఉన్నాయి. వినాయకుడు బొమ్మ, కృష్ణుడు బొమ్మ అన్నీ ఉన్నాయి. బుద్ధుడు లాఫింగ్ బుద్ధ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే సైకిల్, ఇంకా అక్కడ కుక్క పిల్లలు ఉన్నాయి కదా, ఇవైతే చాలా క్యూట్ ఉన్నాయి. వెల్కమ్ బోర్డు ఉన్న కుక్క పిల్లలు. ఇవి కూడా మేము తీసుకున్నాము. మీకు మళ్ళీ ఏమేమి తీసుకున్నాము, ఎంత పడింది అండ్ మాకు ఏ గిఫ్ట్ వచ్చిందో కూడా మీకు ఇంకొక వీడియోలో చేసి పెడతాము. అండ్ ఇంకొకటి, మీరు ఏ రోజైతే వెళ్ళాలనుకుంటున్నారో ఎర్లీగా స్టార్ట్ అయిపోండి. అంటే మేమైతే పుదీనా రైస్ తినేసి 12:30కే స్టార్ట్ అయిపోయాము అనమాట. 12:30కి అక్కడికి వెళ్ళాము, 12కి స్టార్ట్ అయ్యాము. అండ్ మధ్యలో ఆకలేస్తుందని చెప్పి నేరేడు పళ్ళు కూడా పట్టుకెళ్ళాం అనమాట. సో మీకైతే కిందనే క్యాంటీన్ ఉంటుంది. సో అవుట్ సైడ్ ఫుడ్ ఇష్టమైన వాళ్ళు క్యాంటీన్లో కూడా తినండి, లేదు మా అలా తీసుకెళ్తాం అన్న వాళ్ళు కూడా తీసుకెళ్ళి తినండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మేము నియర్లీ హాఫ్ డే అయితే అక్కడే స్పెండ్ చేస్తామండి ఈ స్టోర్స్లోనే. అది మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికే మాకు నియర్లీ 5.5 hours పట్టింది. అండ్ యూనిట్ 1 మొత్తం, అంటే యూనిట్ 1 అంటే ఒక బిల్డింగ్ మొత్తం కవర్ చేయడానికి, అంటే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఇస్తున్నాం అనమాట. యూనిట్ 1లో 3 floors అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఇంకా కావాలితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం కూడా వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నానండి. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అండ్ కొత్తగా హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చింది. మీరు హైప్ కూడా చేస్తే ఇంకొక 10 to 15 మెంబర్స్కి అయితే వీడియో రీచ్ అవుతుంది. సో మీరు అది కూడా చేయండి. అండ్ మేము ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ అవ్వాలనుకున్న ఏరియాస్ ఉంటే దాన్ని కూడా మీరు కామెంట్లో చెప్పండి, మేము అది ఇంప్రూవ్ అవుతాము. అండ్ సెకండ్ పార్ట్ కూడా వస్తుంది దీని తర్వాత, దాన్ని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేస్తారని కోరుకుంటూ సెకండ్ పార్ట్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్.